హాయ్ ఓవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. ఈ రోజు నేను మీకు కొన్ని ఎవెన్యూ కేటగిరీలో కొన్ని ప్లాంట్స్ చూపిస్తాను. లేఅవుట్స్కి, రోడ్ సైడ్కి ప్లాంటర్స్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పుడు మీకు కదంబం ప్లాంట్ చూపిస్తున్నాను. బాల్ షేప్లో ఫ్లవర్స్ వస్తాయి కదా, ఆ ప్లాంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. షేడ్ ప్లాంట్ ఎవెన్యూ కేటగిరీలోకి వస్తుంది. పొల్యూషన్ కూడా చాలా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే కదంబం ప్లాంట్. ట్రంక్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది ట్రంక్. ఇదే కదంబం ప్లాంట్, ఫ్లవరింగ్ వెరైటీ. లేఅవుట్స్కి అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లాంట్ షేడ్ బాగా ఇస్తుంది. చూడండి ఎంత హైట్ ఉందో, చాలా హైట్ ఉంది ఇది. ఇవన్నీ 30 బ్యాక్ సైజులో ఉన్నాయి. 3 years ఓల్డ్ ఇవి. ఇక్కడ ఉన్నవన్నీ ఆ ప్లాంట్సే, పెద్ద సైజులో ఉన్నవన్నీ కదంబం ప్లాంట్స్. ఇవన్నీ అవే. ట్రంక్ కూడా చాలా క్వాలిటీగా ఉందండి. ఇది చూడండి ఒకసారి నా సైజు. చాలా హైట్ ఉన్నాయి ఈ ప్లాంట్స్. ఇవన్నీ అవే. ప్రతి ప్లాంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ట్రంక్ అదిని. ఇంకా లీవ్ సైజు కూడా చూడండి, చాలా పెద్దది ఉంది లీవ్ కూడా. ఇప్పుడు చాలామంది ఇవే వాడుతున్నారు ఎక్కువగానే, షేడ్కి అవిని. లీవ్స్ కూడా చాలా తక్కువగా రాలుతాయండి బాదం ప్లాంట్స్ కంటా. ఈ ప్లాంట్స్ చాలా తక్కువగా రాలుతాయి. బాదం ప్లాంట్ అయితే మొత్తం రాకులన్నీ రాలిపోతాయి. మీరు ఎప్పుడూ కింద క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇవైతే చాలా తక్కువగా రాలుతాయి సమ్మర్ సీజన్లో లీవ్స్. ఇవన్నీ అవే. చూడండి, మీరు ఏ ప్లాంట్ చూసినా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా ట్రంక్ ఇవి 30 బ్యాక్ సైజులో. ఈ ప్లాంట్స్ అన్నవే. ఈ కింద చూస్తున్నారు కదా స్మాల్ సైజ్ ఇవి 21 బ్యాక్ సైజ్ ఇవి. ఇవన్నీ సంపంగి ప్లాంట్స్ ఇవి. ఇదొకటి. ఈ లైన్లో చూడండి, కదంబం ఉంటుంది, సంపంగి ప్లాంట్ ఉంటుంది. ఇవన్నీ సంపంగి ప్లాంట్స్ ఇవి. మీకు ఏమైనా ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్. అది స్క్రీన్పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మీకు ప్లాంట్స్ అన్నీ కూడా కడియం నర్సరీస్ నుండే పంపిస్తాము. సింహాచలం సంపంగి అంటారు కదా, ఇవి ప్లాంట్స్. ఇవి కూడా ట్రీస్ అవుతాయండి. ఈ ఫ్లవర్ స్మెల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవి చిన్న సైజువి అన్నీ సంపంగి ప్లాంట్స్. బిగ్ సైజువి కదంబం ప్లాంట్స్. ఇది సంపంగి. ఇవన్నీ సంపంగి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా షేర్ చేయండి. వాళ్ళకే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడు మీకు రావి చెట్లు చూపిస్తున్నాను. ఇవి కూడా 30 బ్యాక్ సైజే, 3 years పైన ఉంటాయి ఇయర్. ఇవి రావి చెట్లు. మన ఇండియన్ ట్రెడిషన్లో ఎక్కువగా మనం పూజించేది ఈ ట్రీనే, రావి చెట్టు, వేప చెట్లని. ఇవి చాలా ఎక్కువ కాలం బతుకుతాయి. ఇవి ట్రంక్ కూడా చూడండి ఒకసారి. ఇది బాగానే ఉంది, హెల్తీగా ట్రంక్ అదినే. చాలా హైట్ ఉంది ఇది కూడానే. రావి చెట్లు ఇవన్నీ ఆ ప్లాంట్సే. రావి చెట్లు ఆకులు చూపిస్తాను. ఇలాగుంటాయి మీకు, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ లీవ్స్ కూడానే హార్ట్ షేప్లు ఉండి ఇక్కడ చివరిని చూడండి ఒకసారి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇవి. ఇలాగుంటాయి రావి చెట్లు. ఈ ప్లాంట్స్ అన్నవే. చాలా హైట్ గ్రో అవుతాయండి ఇవి. టెంపుల్స్ అవి ఎక్కువగా ప్లాంటేషన్ చేస్తారు ఈ ప్లాంట్స్ని. ఇదిని రావి చెట్టు, వేప చెట్టు కలిపి నాడుతారు చాలామంది. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.